ఈ ఆల్కహాల్ వల్ల పురుషాంగ స్తంభన లోపాలు వస్తాయా అని అడిగితే యెస్ వస్తాయి. సో, ముందు ఏంటి అంటే ఆల్కహాల్ స్టార్ట్ చేయటమే ఈ పియర్ ప్రెషరు లేకపోతే ఒక హైని తీసుకోవడానికి ఫ్రెండ్స్ బలవంతం చేయటం వల్ల తీసుకుంటారు. సో, ఈ ఆల్కహాల్‌తో సెక్షువల్ యాక్ట్‌కి అంటే సెక్స్ చేసే ముందు ఆల్కహాల్ తీసుకొని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్‌లో బానే ఉంటుంది. సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అంగస్తంభన ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాం. బట్ ఆన్ లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే సడెన్‌గా అంగస్తంభనం జరగదు. అంటే కోరిక ఉంటుంది. ఈవెన్ ఛాన్స్ ఉంటుంది. బట్ అంగం గట్టిపడదు. సో, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆల్కహాల్ ఇంక్రీజ్ అవుతుంది. అయినా అంగస్తంభన రాదు. దీన్ని ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పాపం అతన్ని హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షించి ఆల్కహాల్ ఆపేసేయొచ్చు అని సింపుల్ అడ్వైజెస్ ఇస్తారు. పాపం అతను ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తాడు. బట్ స్టిల్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ కావు. దీన్నే మనము షాక్ వేవ్ థెరపీతో ట్రీట్ చేయొచ్చు. మనకి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా నేచురల్ వేగా ముందులాగా హ్యాపీగా ఎరెక్షన్స్ ఇంప్రవైజ్ చేయొచ్చు. దాన్నే షాక్ వేవ్ థెరపీ. దీన్ని యూజ్ చేసుకోగలరు.